నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సమాజంలో మంచితనం చనిపోయి చాలా కాలం అయింది అనే దానికి ప్రధాన ఉదాహరణ నిన్న కుప్పంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. కుప్పం నియోజకవర్గము, కుప్పం మండలము, నారాయణపురం గ్రామానికి చెందినటువంటి ఈ తిమ్మరాయప్ప అనే ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన ఇష్టానుసారంగా అప్పులు చేసి 3 పిల్లలను భార్యను వదిలిపెట్టి పరారైపోయాడు. ఆయన భార్య శిరీష తన కొడుకు టీసీ కోసము నారాయణపురానికి వస్తే ఆ టీసీ తీసుకుని వాళ్ళ తల్లి ఇంట్లో వదిలిపెట్టి ఆల్రెడీ 2 కొడుకులు వాళ్ళ తల్లి దగ్గర ఉండి చదువుకుంటున్నారు. 3వ అతను కూడా అక్కడే చదివిపించి ఆమె బెంగళూరుకి వెళ్ళి ఏదైనా కూలీ పనులు చేసుకుని ఆ 3 బిడ్డలను పోషించాలనేటువంటి ఒక ఉద్దేశంతో నారాయణపురానికి వస్తే అప్పిచ్చినటువంటి వాళ్ళు ఎన్నో కోట్లు కాదు, విజయమాల్యా లాగా వీళ్ళేమి కోట్లు అప్పు చేసి పారిపోలేదు, నీరవ్ మోడీ లాగా కోట్లు చేసి పారిపోలేదు. 80,000 రూపాయల కోసము ఒక మహిళను, శిరీష అనే మహిళను చెట్టుకు కట్టి 200 మంది చూస్తుండగా ఆ 200 మంది ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. అందుకే నేను మానవత్వం చచ్చిపోయింది, మంచితనం కూడా చచ్చిపోయింది ఈ సమాజంలో అని చెప్పుకొచ్చాను. ఇక్కడ చూడండి, కుప్పం దారుణంపై సీఎం సీరియస్. ఈ విషయంపై తన సొంత నియోజకవర్గం కాబట్టి వైఎస్ఆర్సీపీ రాజకీయాలు దీనికి పులుముతా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గం అయినప్పటికీ రాముడే వచ్చి పరిపాలించినా కూడా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటుంది. దీనికి రాజకీయాలు పులమకూడదు. సంఘటన జరిగిన తర్వాత ఏ విధంగా స్పందించారు అనే దాని మీదనే స్టాండ్ అయి ఉండాలి రాజకీయ పార్టీలు. అలా వదిలేసి కుప్పంలో చంద్రబాబు నాయుడే ఆమెను చెట్టుకేసి కట్టేమని చెప్పినట్లు తెగ హడావిడి చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, కుప్పం దారుణంపై సీఎం సీరియస్. మహిళను కట్టేసిన వారిపై కఠిన చర్యలు. ఆ మహిళను ఎవరైతే కట్టేశారో వాళ్ళపై హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. అదేవిధంగా పొద్దున్నే హోంమంత్రి అనిత గారు కూడా ఫోన్లో పరామర్శించారు. అదేవిధంగా సాయంత్రము నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్లో పరామర్శించి 5 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లల యొక్క చదువులకు కూడా మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ సదరు ఎమ్మెల్యే, ఆ సదరు ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించాడనే కోణంలో ఆలోచించకుండా రోజా లాంటి నాయకులు వచ్చి దాన్ని ఏదో తెలుగుదేశం మీదనో కూటమి నాయకుల మీదనో రుద్దేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు మంచిది కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, చిత్తూరు జిల్లా కుప్పంలో భర్త చేసిన అప్పులకు భార్యను చెట్టుకు కట్టేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన ముఖ్యమంత్రే కాదు, కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా కాబట్టి ఆయన తక్షణమే స్పందించారు. అదేవిధంగా హోంమంత్రి కూడా పొద్దున్నే స్పందించడం జరిగింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆదేశించారు. బాధిత మహిళ శిరీషకు ఫోన్ చేసి పరామర్శించారు. ఫోన్ చేసి పరామర్శించడమే కాకుండా తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు కూడా అందించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది పూర్తిగా వాళ్ళ ఇద్దరి మధ్య వ్యక్తిగత తగాదాలు. అప్పు ఇచ్చిన వాళ్ళ మధ్య, అప్పు తీసుకున్న వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి ఒక తగాదాని దానికి రాజకీయ రంగు పులుముతూ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు శవం కనపడుతుందా, ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో వచ్చి చలిగాంచుకుందామని చెప్పేసి వేచి చూస్తూ ఉంటారు. మన రోజా మేడం గారు వీడియోనే చేశారు. ఏమని? మహిళలకు భద్రత లేదంట. మహిళలకు భద్రత లేకుండానే ఈమె ఇంత ధైర్యంగా తిరుగుతా ఉందా? ముఖ్యమంత్రిని ఎన్ని మాటలనింది, ఉప ముఖ్యమంత్రిని ఎన్ని మాటలనింది, నారా లోకేష్ గారిని ఎన్ని మాటలనింది, అన్ని మాటలు అన్ని కూడా ఇప్పుడు కూడా స్వేచ్ఛగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, స్వేచ్ఛగా షూటింగ్లు చేసుకుంటూ, స్వేచ్ఛగా తిరుమలకు దర్శనానికి కూడా వెళ్ళి వస్తోంది. అదేవిధంగా ఆమెకు రాచ మర్యాదలు అక్కడ జరుగుతూ ఉందంటే మహిళలకు రక్షణ లేకుండా ఇవన్నీ జరుగుతుందా రోజా మేడం గారు? కాబట్టి ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడడం మానేయండి, మానవతా దృక్పథంతో చూడండి. ఇలాంటి సంఘటనలు ఎవరు అధికారంలో ఉన్నా అడపాదడపా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఆ సదరు నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు దాని మీద దృష్టి పెట్టాలే కానీ ఇలాంటి సంఘటనలకు రాజకీయ రంగు పులిమి రాజకీయాలు చేయాలనుకోవడము నీచమైన బుద్ధికి ఉదాహరణ రోజా గారు. కాబట్టి ఈ సంఘటన అయితే నిజంగా దురదృష్టకరము. కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ స్పందించిన విధానం అయితే చాలా బాగుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు కోసము ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. సో బాధితురాలకు న్యాయం చేశారు.
సో బాధితురాలకి న్యాయం చేశారు. అలాగని ఇలాంటి ఘటనలు పునరావృతం కావాలని కాదు, కానీ సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకూడదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిదో, అప్పు చేసిన అతనిదో, అప్పు ఇచ్చిన అతనిదో తప్పు కాదు. చూస్తూ నిలబడినటువంటి ఆ 200 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్పు. అందుకే నేను వీడియో మొదట్లోనే చెప్పాను, మానవత్వం అనేది చచ్చిపోయింది, మంచితనం అనేదే లేదు. ఒక ఆడదాన్ని, ఒక అబలను కేవలం 80,000 రూపాయలకు చెట్టుకు కట్టేసి కొడుతూ ఉంటే 200 మంది వేడుక చూస్తూ వీడియోలు తీశారంటే వాళ్ళని ఏమనాలి? ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో ఇక ఆ దేవుడికే తెలియాలి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.